దేశంలో బాగా పేరున్నవాడు సంస్కృత భాషలో చాలా గొప్ప పరిశ్రమ చేసినవాడతడు. ఆయనకు ఒకప్పుడు ఒక విషయం మీద గొప్ప సందేహం కలిగింది. దానిని తీర్చగలిగిన వాడు దేశం మొత్తం మీద ఒకే ఒక్కడు కనపడ్డాడు ఆయనకు. కాకపోతే ఆయన తనకు దూరంగా ఎక్కడో బెంగాల్లో ఉంటున్నాడు. తన సందేహం గురించి ఆయనకు ఉత్తరం రాసి, మీతో చర్చించాలని ఉన్నది, ఫలానా రోజున వస్తాను, అనుమతి ఇవ్వండి అని అడిగాడు. దాందేముంది, తప్పకరండి అని బెంగాల్లో ఉన్న పండితుడు తిరుగుటపావు రాశారు. మొదటి పండితుడు రైల్లో కలకత్తా చేరుకున్నాడు. పండితుడు గదా, చేతికి బంగారు కంకణాలు ధరించి, మహా ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించి, దర్జా వలకబోస్తూ రైలు దిగాడు. తనను రమ్మని పిలిచిన బెంగాల్ పండితుడు ఎక్కడన్నా కనపడదాడేమో అని చుట్టూ చూశాడు. ఎక్కడా ఆయనకు ఈయన కనపడలే. సమయం గడిచిపోతున్నది. ఇంతలో ఒక వ్యక్తి ఆయనకు కనపడ్డాడు. అత్యంత సాధారణమైన దుస్తులు ధరించి ఉన్నాడతడు. అతడు కూలి అయి ఉంటాడనుకుని, ఏవాయ్ ఇటు వస్తావా, కాస్త నా పెట్టె నీ నెత్తిన పెట్టుకుని నాకు ఫలానా వారి ఇల్లు చూపిస్తావా, నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను అని పిలిచాడు. అందుకు ఆ సాధారణ వ్యక్తి సంతోషంగా ఒప్పుకొని పెట్టె నెత్తిన పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. రైల్లోంచి దిగిన ఆయన కూలీతో, ఏమాయ్ నేనెవరింటికి వెళుతున్నానో తెలుసా అని అడిగాడు. తెలవదండి అన్నాడు ఇతడు. ఆయన ఈ దేశంలోనే మహాపండితుడు. నేనే గొప్ప పండితుడినైతే ఆయన నాకన్నా మహాపండితుడు. నా సందేహాలు తీర్చగలవాడు ఆయన ఒక్కడే. నా వలన నీకు కూడా ఆయన దర్శనం అవుతుందిలే, నువ్వు అదృష్టవంతుడివి, పద వెళదాం అన్నాడు. ఆ కూలి మనిషి అన్ని మాటలను మౌనంగా వింటూ నడుస్తున్నాడు. కలకత్తాలో వారు చేరవలసిన చోటికి చేరుకున్న తర్వాత పండితుడిని ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు పెట్టె మోసుకొచ్చిన కూలి. కాసేపటికి బయటకు వచ్చి ఆయనకు మంచినీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేశాడు. మొదటి పండితుడికి ఏమీ అర్థం కాలే. వచ్చిన కూలి వెనక్కి తిరిగి వెళ్లకుండా లోపలికి వెళ్ళి మంచినీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేశాడేమిటి? ఇతడు మాట్లాడే పద్ధతిని కూడా కనిపెట్టి అనుమానం వచ్చి, వారేరి అని అడిగాడు. మీరు ఎవరి కోసం వచ్చారో ఆ వ్యక్తి నేనే అని బదులిచ్చాడు ఆయన. ఆ సాధారణ వ్యక్తి మరెవరో కాదు, అసాధారణ ప్రజ్ఞావంతుడైన శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇక ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మీకు చెప్పక్కర్లేదనుకుంటా. ఇది నేటి సమాజంలో చాలా చాలా జరుగుతూ ఉన్నాయి, మనకు తెలియవు కానీ. పైపైని మెరుగుల కోసం భ్రమచందు గుడ్డిలోకం అని ఒక పాట వినేవాళ్ళం పూర్వం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఎప్పుడో వస్తుందనుకోండి. నేటి సమాజం మనిషి డ్రస్సు పర్సు చూసి గొప్పవాడు అనుకుంటుంది. వాడి కారు, వాడి హోదా, వాడి బంగళా ఇవన్నీ చూసి వాడు గొప్పవాడు అనుకుంటుంది. లేదా గొప్పవాడంటే గొప్ప డ్రస్సు, మనీ పర్సు ఉండాలి అని అనుకుంటున్నది. ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్న సమాజం ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటిది. ఇలాంటి ఆలోచనలు వ్యర్థం కాదా? మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. అర్థం లేని ఆలోచనలు, అర్థం లేని ఆశలు, అర్థం లేని పనులు, అర్థం పర్థం లేని నడవడిక, విలువల పట్ల ఏమాత్రం నమ్మకం లేని వారు, అసలు అవి ఏమిటో తెలియని వారు మన ఎదురుగా మేధావులున్నా అవధూతలున్నా మనకు తెలియదు. మాయ మనలను ఆవరించి ఉంటున్నది. ఇది ఆసురీ ప్రవృత్తి. ఇలాంటి వారిని విచేతసులు అని పిలిచారు పరమాత్మ. ద బ్రెయిన్లెస్ పీపుల్. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఉటుకూరు జానకి రామారావు.